హలో ఎవ్రీవన్, ఈ వీడియో ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోని సేవ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ చాలామంది ఆడవారికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా వచ్చేసి చుండ్రు లాంటిది వచ్చేస్తుంది కదా. హెయిర్ అనేది బాగా దృఢంగా గ్రోత్ పెరగాలంటే సింపుల్గా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. మనం బియ్యం కడిగేసిన తర్వాత వాటర్ని పడేస్తుంటాం కదా, వాటిని పడేయకుండా హెయిర్కి వాడచ్చు. చాలా మంచిది హెయిర్కి. ఈ వాటర్ని కొంచెం మనం ఒక గిన్నెలోకి సేకరించిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ వరకు మెంతులు, గుప్పెడు కరివేపాకుల్ని వేసుకొని నైట్ అంతా కూడాను చక్కగా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా టైం ఉందనుకుంటే వీటిని కూడా బయటపడేయకుండా చక్కగా పేస్ట్ చేసుకొని తలకు అప్లై చేసుకొని తర్వాత స్నానం చేసుకోండి. నేనైతే చేతితోటి వీలైనంత మెత్తగా ఇలా పిసికేసానండి. తర్వాత ఇందులోన 1 లేదా 2 షాంపూ ప్యాకెట్లను యాడ్ చేసుకొని దాంతో మనం వారానికి 2 సార్లు తలస్నానం చేసినట్లయితే హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ అనేది నల్లగా దృఢంగా పెరుగుతుందండి. సిల్కీ హెయిర్ లాగా హెయిర్ రెడీ అయిపోతుందండి. మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఎవరైతే హెయిర్ పెరగడం లేదని ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా ఈ చిన్న ట్రిక్ని అయితే ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.